మురిసిపోయేటోడు ముద్దారా అందర్నీ మురిపించినోడు జరమొచ్చి మంచాన పడ్డాడు పాపం జరమొచ్చి మంచాన పడ్డాడు పాపం జరమొచ్చి మంచాన పడ్డాడు పాపం 20 ఏళ్ల వయసులో వెంకయ్య మంచాన పడ్డాడమ్మా స్వామి 20 ఏళ్ల వయసులో వెంకయ్య మంచాన పడ్డాడమ్మా స్వామి జబ్బుతో ఉన్నప్పుడే ఆ స్వామి వెర్రి మాటలాడేనే ఆ స్వామి జబ్బుతో ఉన్నప్పుడే ఆ స్వామి వెర్రి మాటలాడేనే ఆ స్వామి ఓయమ్మ మన ఇల్లు వేలం వేస్తారంటూ మీరేమీ చేస్తారు మీరెక్కడుంటారు తల్లిదండ్రిని అడిగి వెంకయ్య స్వామి తల్లిదండ్రిని అడిగే వెంకయ్య స్వామి తల్లిదండ్రిని అడిగే వెంకయ్య స్వామి జ్వరములో పైత్యం వల్ల నా బిడ్డ వెర్రి మాటలాడేనే నా బిడ్డ జ్వరములో పైత్యం వల్ల నా బిడ్డ వెర్రి మాటలాడేనే నా బిడ్డ అనుకున్న ఆ తల్లేమో అప్పుడు వైద్యాలు చేయించేనే ఓయమ్మ అనుకున్న తల్లేమో అప్పుడు వైద్యాలు చేయించేనే ఓయమ్మ ఎన్నెన్నో వైద్యాలు మరి ఎన్నో మంత్రాలు దిష్టి తీసినారు మందు పోసినారు ఎన్ని చేసినాను జబ్బు తగ్గదే ఎన్ని చేసినాను జబ్బు తగ్గదే ఎన్ని చేసినాను జబ్బు తగ్గదే నెల రోజులు గడిచెనే ఓయమ్మ నయమేమి లేదాయని ఓయమ్మ నెల రోజులు గడిచెనే ఓయమ్మ నయమేమి లేదాయనే ఓయమ్మ పిచ్చి బట్టే నా నీరే స్వామికి మతిపోయేనన్నారమ్మో స్వామికి పిచ్చి బట్టేనా నీరే స్వామికి మతిపోయేనన్నారమ్మో స్వామికి చాకలి యోగం మంగళ యోగం జక్కల యోగం అంటూ ఊరంతా పరుగెత్తేవాడు వెంకయ్య స్వామి పరుగెత్తేవాడు వెంకయ్య స్వామి పరుగెత్తేవాడు వెంకయ్య స్వామి ఊరొదిలి తిరిగేవాడే ఆ స్వామి అడవుల్లో తిరిగేవాడే ఆ స్వామి ఊరొదిలి తిరిగేవాడే ఆ స్వామి అడవుల్లో తిరిగేవాడే ఆ స్వామి ఏకాంత వాసుడైనా ఆ స్వామి అవధూత అయినాడమ్మో ఆ స్వామి ఏకాంత వాసుడైనా ఆ స్వామి అవధూత అయినాడమ్మో ఆ స్వామి ఆ మల్లె తిరిగేటి వెంకయ్య స్వామిని పిచ్చి వెంకయ్యంటూ పిలిచారు జనులు ఆ స్వామి లీలను ఎరుగని జనులు ఆ స్వామి లీలను ఎరుగని జనులు ఆ స్వామి లీలను ఎరుగని జనులు ఎవరి చేతనున్నను అన్నము పెట్టించుకున్నాడమ్మా ఆ స్వామి ఎవరి చేతనున్నను అన్నము పెట్టించుకున్నాడమ్మా ఆ స్వామి ఎవరేమి అన్నా గాని లోకంలో పట్టించుకోలేదమ్మా ఆ స్వామి ఎవరేమి అన్నా గాని లోకంలో పట్టించుకోలేదమ్మా ఆ స్వామి అడవుల్లో తిరిగేటి వెంకయ్య స్వామికి షిరిడి సాయి దర్శనమిచ్చి పెంచల కోనకు చేర్చేనమ్మా పెంచల కోనకు చేర్చేనమ్మా పెంచల కోనకు చేర్చేనమ్మా పెంచల కోనల్లోన ఆ స్వామి తపసెంత చేసినాడు ఆ స్వామి పెంచల కోనల్లోన ఆ స్వామి తపసెంత చేసినాడు ఆ స్వామి దేవుడై తిరిగొచ్చేనే ఆ స్వామి దీనుల కాపాడేనే ఆ స్వామి దేవుడై తిరిగొచ్చేనే ఆ స్వామి దీనుల కాపాడనే ఆ స్వామి
తిరిగేటోడే ఓయమ్మ అడవుల్లో తిరిగేటోడే ఓయమ్మ ఒంటరిగా తిరిగేటోడే ఓయమ్మ అడవుల్లో తిరిగేటోడే ఓయమ్మ ఊళ్ళోకి వచ్చినను ఓయమ్మ గుళ్ళోన ఉండేవాడే ఓయమ్మ ఊళ్ళోకి వచ్చినను ఓయమ్మ గుళ్ళోన ఉండేవాడే ఓయమ్మ వెన్న బద్వేలు కొండపై గుడిసెలో నూనె దీపం పెట్టి తంబూర మీటుతూ నాదోపాసన చేసేను స్వామి నాదోపాసన చేసేను స్వామి నాదోపాసన చేసేను స్వామి ఆ స్వామి సేవకేమో అమ్మలాల చలమానాయుడొచ్చే ఓయమ్మ ఆ స్వామి సేవకేమో అమ్మలాల చలమానాయుడొచ్చే ఓయమ్మ భిక్షాన్నమే తెచ్చేనే అమ్మలాల స్వామికే పెట్టేనమ్మా అమ్మలాల భిక్షాన్నమే తెచ్చనే అమ్మలాల స్వామికే పెట్టేనమ్మా అమ్మలాల పెన్న బద్వేలు విడిచిన పిమ్మట కోటి తీర్థంలోని గుల్లోన కొలువయ్యి తంబూర మీటుతూ అగ్నిని వేల్చే తంబూర మీటుతూ అగ్నిని వేర్చే తంబూర మీటుతూ అగ్నిని వేర్చే తంబూర తీగలైనా తెగినను పట్టించుకోడమ్మా స్వామి తంబూర తీగలైనా తెగినను పట్టించుకోడమ్మా స్వామి ఎండైన వానైనను ఆ స్వామి అగ్నిని వేల్చేవాడే ఆ స్వామి ఎండైన వానైనను ఆ స్వామి అగ్నిని వేర్చేవాడే ఆ స్వామి శ్రీ స్వామి చేసేటి నాదోపాసన ప్రకృతి అంతా పులకరించేరన్న ఆది నారాయణ అంటూ పలికేనా ఆది నారాయణ అంటూ పలికేనా ఆది నారాయణ అంటూ పలికేనా ఆ నామమై మేమిటో ఓయమ్మ ఎప్పుడు పలికేనమ్ము ఆ స్వామి ఆ నామమై మేమిటో ఓయమ్మ ఎప్పుడు పలికేనమ్మో ఆ స్వామి ఆ నామ గానంలోనే ఆ స్వామి భజన చేసేనమ్మా ఆ స్వామి ఆ నామ గానంలోనే ఆ స్వామి భజన చేసేనమ్మా ఆ స్వామి ఇసుకను త్రవ్వి తలపై మోసి పెన్నా నదికే కట్టలు కట్టి పెన్న నీటినే ఎదురు పారించి పెన్న నీటినే ఎదురు పారించి పెన్న నీటినే ఎదురు పారించి పారేటి నీళ్ళల్లోనా నిప్పు వెలిగించేటోడమ్మా ఆ స్వామి పారేటి నీళ్ళల్లోనా నిప్పు వెలిగించేటోడమ్మా ఆ స్వామి కలరా ధూమాలు రోగాలు తగ్గించేటోడమ్మా ఆ స్వామి కలరా ధూమాలు రోగాలు తగ్గించేటోడమ్మా ఆ స్వామి వెంకయ్య స్వామి